నమస్తే, నేను మీ సతీష్. 6 ఏళ్లుగా జీడిపాకంగా సాగుతున్నటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు విచారణలో మరొక కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. ప్రధానంగా సెప్టెంబర్ 9 వైసీపీ నాయకులకి, ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డికి ఒక కాళ్లరాత్రిగా మిగలబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున మరి ఆయన బెయిల్ రద్దవుతుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమైనాయి. మరి ఈ క్రమంలో ఈ రోజున సుప్రీంకోర్టులో మరొకసారి ఈ కేసు విచారణ అనేటువంటిది వాయిదా పడ్డం, మరి ఈ పరిణామాలని ఎలా చూడాలి, అసలు మరి ఇంకా ఈ కేసుకు సంబంధించి సస్పెన్స్ వేయడలేదా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మరి గత విచారణలోనే మనం చూసాం, సెప్టెంబర్ 9వ తారీఖుకి వాయిదా వేసిన క్రమంలో సుప్రీంకోర్టు కూడా మరి ఈ రోజున వాళ్ళ తీర్పును వెలువడిస్తామని చెప్పి దానికి సంబంధించి సిబిఐని అఫిడవిట్ దాఖలు చేయమన్నారు. మరొక వారం సమయం కావాలి అని అడిగారు. దానిపైన కూడా కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ కేసులో మరొకసారి సిబిఐ తమ వంతు సహకారాన్ని అందించింది అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి. మరి ఈ రకంగా అయితే ఇంకెప్పటికీ దీనికి తెరపడేను అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు చోటు చేసుకున్న పరిణామాన్ని ఎలా చూడాలి? అంటే 7 ఏళ్ళు 7 ఊచలు అంటే 7 ఏళ్ళు అయినా కూడా 7 ఊచలు లెక్క పెట్టించలేకపోతున్నారా? కిరాతకంగా చంపారు, హంతకులు ఇంకా బయటే తిరుగుతున్నారు. ఇప్పుడు తండ్రి భాస్కర్ రెడ్డి అన్న లోపల వెళ్ళాడు, కానీ కొడుకు అవినాష్ రెడ్డి లోపలికి వెళ్ళలేదు. వెళ్ళకుండానే అరెస్ట్ చేసినట్టు, బెయిల్ ఇచ్చినట్టు రాసేసుకున్న పరిస్థితులు వెక్కిరిస్తోంది. ఆ కేసు ఇవాళ వివేకానందరెడ్డి హత్య కేసు ఇవాళ దేశాన్ని ఎక్కిరిస్తోంది. ఇది వ్యవస్థని ఎక్కిరిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ వ్యవస్థ డొల్లతనమా, లేకపోతే దర్యాప్తు సంస్థల యొక్క ఆ బలహీనత? ఇప్పుడు ఇప్పటివరకు అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేకపోయారు? అంటే టైం చాలలేదా? లేదు కేసులు ఎక్కువ ఉన్నాయా? మీ దగ్గర మ్యాన్ స్కేర్సిటీనా? వాస్తవమే, ఇప్పుడు సిబిఐ మీద 7,000 కేసులు ఉన్నాయి. ఇది సిబిఐ ఇవాళ 7,000 కేసులు పెండింగ్ ఉన్నాయి, కాదని అనరు. కానీ ఇదేంటి, ఇది ఇంతకన్నా ముఖ్యమైన కేసు సిబిఐకి ఇంకోటి ఏదైనా ఉంటుందా? బ్రూటల్ మర్డర్ కేసు, చంపబడినవాడు అసాధారణ వ్యక్తి. అతను ముఖ్యమంత్రుల కుటుంబానికి చెందినవాడు, మంత్రిగా పనిచేసినాడు, రాజ్యసభ తప్ప అన్ని సభల్లో ఉన్నాడు, లోక్సభకి వెళ్ళాడు, లేకపోతే అసెంబ్లీలో ఉన్నాడు, కౌన్సిల్లో ఉన్నాడు. అతని అన్న ముఖ్యమంత్రిగా పనిచేశాడు, అతని కొడుకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అతన్ని చంపితే ఇంతవరకు దాన్ని కొలిక్కి తేలేకపోయారంటే అదే అంటోంది, వెక్కిరిస్తోందని. వాళ్ళ ఒకటి ఏది, ఇంకొక వారం సిబిఐ గడువు అడిగిందంటే అఫిడవిట్ వేయటానికి, ఏమి గుడ్డి గుర్రం పళ్ళు దోముతున్నారా, గాడిదలు కాస్తున్నారా అనే మాటలు ఇవాళ జనంలో వస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు సిబిఐ భయపడుతోందా? అసలు మీ ఎస్పీ మీద కేసు పెట్టినాళ్ళు వీళ్ళు. దాని మీద కూడా మన సుప్రీంకోర్టు ఫైర్ అయింది, కేసు కొట్టేసింది. అది సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు కొట్టేసింది. సునీత, రాజశేఖర రెడ్డిల పైన పెట్టిన తప్పుడు కేసులు కొట్టేసిన దీంట్లో ఎక్కడున్నాడు అసలు ఆ పిఏ కృష్ణారెడ్డి? ఇప్పుడు వీళ్ళపైన కేసులు పెట్టిన అతను మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మమ్మల్ని రామ్ సింగ్ నన్ను చంపబోయాడు, కొట్టాడు, ఎక్కడో గెస్ట్ హౌస్లో పిలిపించారు, ఇట్లా చెప్పారు కదా. సునీత భర్త నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వాళ్ళ పేర్లు చెప్పమన్నారు. ఇట్లాంటి తప్పుడు వాంగ్మూలం, తప్పుడు కేసులు పెట్టిన కృష్ణారెడ్డి ఎక్కడున్నాడు? అంటే ఇప్పుడు సునీత ఏమని చెప్పింది, ఈ కేసు ఇంతవరకు సగమే అయ్యింది దర్యాప్తు, ఇంకా సగం చేయాల్సింది ఉంది. ఏదో కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని మరి బెయిల్ ఇచ్చారు, బయట తిరుగుతున్నారు. ఉన్నాడు ఒకే ఒక్కడు జైల్లో, అతను కూడా మనం బెయిల్ ఇచ్చారు. ఏదో ఎర్రగంగిరెడ్డి, అతనికి కూడా బెయిల్ వచ్చేసింది. అంటే ఇక ఎవరు జైల్లో లేరన్నమాట. అంటే సునీత ఆ రోజు ఘాట్ దగ్గర, ఏది మొన్న ఆయన జయంతి సందర్భంగా ఘాట్ దగ్గర ఏంటి వివేకానంద రెడ్డికి వాళ్ళు నివాళులు అర్పిస్తూ ఆవేదన, శిక్ష నిందితులకు పడలేదు, మాకు పడినట్టుంది, నాకు మా అమ్మకి శిక్ష వేశారు. ఇప్పుడు ఇవాళ ఒకడు తప్ప అందరూ బయట ఉన్నారు అంది.
ఆ ఒక్కడిని కూడా వదిలేరు. అంటే ఏంటి, మనమేమి బెయిల్ ఇచ్చినందుకు తప్పు పట్టట్లేదు, బెయిల్ వాళ్ళ రైటు, అది వేరే విషయం. కాకపోతే ఎప్పుడు ఈ కేసు ఒక లాజికల్ ఎండ్కి చేరేది. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని పిలిచారా, విచారించారా? ఎందుకని? భయమా? జగన్మోహన్ రెడ్డి ఆ కేసుకు సంబంధం లేదా? జగన్మోహన్ రెడ్డి ఆయనకి సమీప బంధువా కాదా? అరే ఇంతమందిని విచారించారు, చివరికి షర్మిలను కూడా మీరు సాక్షిగా ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. 237 ఏదో ఉంది ఆమె నంబరు షర్మిలది. సాక్షిగానో నిందితుడిగానో జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం ఎందుకని తీసుకోలేదు? అతనికి సంబంధం లేదా? ఆయన వెర్షన్ వినాలి కదా. మీ బాబాయిని చంపారు, మీ అభిప్రాయం ఏంటి, ఎవరి మీద మీకు అనుమానం ఉంది? ఇదెక్కడి విడ్డూరం నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఒకటి, మొత్తం అందరినీ మీరు విచారించాలా? మీరు ఒక 250 మందిని విచారించారు, ఆ 250 మందిలో జగన్ లేడు, భారతి మేడం లేదు. ఇప్పుడు ఈ హత్య జరిగింది దేనికోసం? సీటు కోసం, కడప లోక్సభ సీటు కోసమే ఈ హత్య చేశారు అని సిబిఐయే తేల్చింది. షర్మిల వాంగ్మూలం కూడా అదే ఇచ్చింది. బాబాయ్ హత్యకు గురి కావడానికి కొన్ని రోజుల ముందు నన్ను కలిశాడు, నన్ను ఒత్తిడి చేశాడు, నువ్వు ఎంపీగా పోటీ చేస్తావా లేదా, నువ్వు పోటీ చేయకపోతే నేను చేస్తా, మన కుటుంబంలో తప్ప ఇది బయటికి వెళ్ళకూడదు అంటే ఏంటి? ఆ మాట తీసుకొని బయటికి వెళ్ళాడు, ఆ తర్వాత హత్యకు గురయ్యాడు. రకరకాల కట్టుకథలు చెప్పారు. ఏంటి, బెంగళూరు భూ వివాదాలు అన్నారు, లేకపోతే ఏదో అదేంటి అది వివాహేతర సంబంధాలు అన్నారు. అరే అనేక సంబంధాలు అంటగట్టారు ఆయనకి. వాళ్ళ సొంత మీడియాలోనే ఆయన పైన అసలు అసభ్యంగా రాశారు. ఏది, ఆయనకి లేని రంకు అంటగట్టారు, లేకపోతే రకరకాలుగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. చనిపోయిన వ్యక్తి మీద ఎవరన్నా అలా రాస్తారా కథనాలు? అంటే ఒకటి, ఏదో రకంగా నిందితుల్ని కేసు నుంచి తప్పించాలా, ఈ హంతకుల్ని కాపాడాలా. ఇది మనం అంటున్న మాట కాదు, సునీతే అన్నది, షర్మిలే చెప్పింది. ఇప్పటికీ సునీతకి న్యాయం జరగలేదని నిన్నగాక మొన్న షర్మిల ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హంతకుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు. ఇప్పుడు కాపాడుతున్నాడు అని నింద ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డిని విచారించాలి కదా. అసలు మీకు వివేకానంద రెడ్డి హత్య సమాచారం ఎన్నింటికి వచ్చింది? అక్కడే వచ్చింది లిటిగేషన్, అక్కడే మెలికి ఉంది. ఆయనకి తెల్లారుజామునే తెలుసని, ఆ రోజు అర్ధరాత్రి, ఏది హత్య జరిగిన రోజు అర్ధరాత్రి 1:30 నుంచి 5 దాకా మరి అతని ఫోన్, ఎవరు, అవినాష్ రెడ్డి ఫోన్, అసలు అతను వాట్సాప్లో బిజీ, ఫోన్ కాల్స్. ఇప్పుడు మీరు అన్నీ పట్టుకున్నారు. ఏది, గూగుల్ టేక్అవుట్ ద్వారా, లొకేషన్ల ద్వారా, టవర్ లొకేషన్ల ద్వారా హంతకులు హత్యకు ముందు ఎక్కడ కలిశారు, హత్యకు తర్వాత ఎక్కడ కలిశారు, ఇవన్నీ బాగా వచ్చింది. అవినాష్ రెడ్డి ఎవరికి ఫోన్ చేశాడు, ఈ సమాచారం ఎవరికి ఇచ్చాడు? బాబాయ్ నో మోర్ అని జగన్మోహన్ రెడ్డి మాకు తెల్లారుదామని 5 చెప్పాడు అని ఇచ్చిన వాంగ్మూలం ఎవరు? అజయ్ కల్లం. అబ్బాయి నేను అసలు చెప్పలేదు, నాకు తెలియకుండా రికార్డు చేశారు అన్నాడు. అంటే భయం. ఇప్పుడు ఒకటి, జనం భయపడ్డారంటే అర్థం ఉంది, లేకపోతే సాక్షులు భయపడ్డారంటే అర్థం ఉంది, సహనిందితులు భయపడ్డారంటే అర్థం ఉంది. ఎందుకంటే మరి అసలు అనేక మంది గొలుసు కట్టు హత్యలు జరిగాయి. గంగాధర్ రెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి దగ్గర నుంచి, శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి, ఆ వాచ్మన్ రంగన్న దగ్గర నుంచి, అసలు వీళ్ళ చుట్టం డాక్టర్ అనిల్ రెడ్డి, అనుమానాస్పద మరణాలు అనేకం జరిగాయే, ఆ డ్రైవర్ నారాయణతో సహా. ఎలా చనిపోయాడు డ్రైవర్ నారాయణ? విచారించారా? నారాయణ కుటుంబాన్ని పిలిచారా? ఎన్నింటికి డ్రైవర్ నారాయణ జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర తన కారు పెట్టాడు? ఎన్నింటికి జగన్మోహన్ రెడ్డి భారతి కారులో బయలుదేరారు? ఎన్నింటికి చేరారు? ఈ మార్గం ఏది, 8 గంటలు పట్టింది ప్రయాణం. ఎన్నింటికి చేరాడు జగన్మోహన్ రెడ్డి? పులివెందుల సాయంత్రం 5కి చేరాడు. అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి ఫోన్ ఏంటి, భారతి మేడం పరిస్థితి ఏంటి?
ఆ డ్రైవర్ నారాయణ పరిస్థితి ఏంటి? ఎందుకు చనిపోయాడు నారాయణ అనే దిశగా అసలు ఏమీ జరగలేదు. ఎప్పుడు ఏంటి ఇప్పుడు వరకు జరిగింది కేవలం పాత్రధారుల అరెస్ట్ మాత్రమే, అసలు సూత్రధారుల జోలికే వెళ్ళలేదు అనే మాట అంటోంది ఎవరు? బాధితులు. సునీత, సౌభాగ్యమ్మ, ఇప్పుడు షర్మిల లేకపోతే విజయమ్మ, ఇంతమంది ఇది ఈ రకంగా అది మామూలు కుటుంబం కాదు కదా, రాజకీయ కుటుంబం. ఇక్కడ ప్రజలని ఆ హత్యను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం మార్చారు. కేవలం వివేకానంద రెడ్డి హత్య ఆంధ్రప్రదేశ్లో ప్రజా తీర్పునే డిసైడ్ చేసిందే. చంద్రబాబు ఓడిపోవడానికి, జగన్మోహన్ రెడ్డి గెలుపుకి అది దోహదపడిందే. ఇంత ఇంపార్టెంట్ కేస్, అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఈ కేసు పట్ల ఎందుకు సిబిఐ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది? ఇక్కడ దోషి సిబిఐయా? అదే పెట్టండి. A1 నాళ్ళు కాదు, A1 సిబిఐ అని పెట్టేసుకోండి. వెక్కిరిస్తోంది కేసు అంటోంది. ఇవాళ దేశాన్నే ఇవాళ ఈ కేసు సవాల్ చేస్తోందంటే సిగ్గుపడాలి, వ్యవస్థ సిగ్గుపడాలి.